ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనబడుతోంది. అంటే ఆదాయం బాగా సంపాదిస్తారు మీరు. ఖర్చు కొంచెం తగ్గినా కూడా ఏదేమైనా కూడా లావాదేవీల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. రాజపూజ్యం 2గా కనపడుతోంది. అవమానం 4గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారికన్నా మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కూడా. ఈ సంవత్సరం ఈ గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా వ్యయ షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఏకాదశ పంచమ స్థానంలో తామరమూర్తిగా ఈ యొక్క సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భంగాలు, ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు ఈ దోషాలన్నీ పోయి శుభంగా ఉండాలంటే కనుక కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, కార్తవీర్యార్జున హోమం, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా